నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని నర్తకి సెంటర్ నుండి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి తోడుగా అశేష అభిమానులు, వేలాది కార్యకర్తలు వెంటరాగా భారీ ర్యాలీగా నుడా కార్యాలయంకు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి చేరుకున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి, ఉదయగిరి, కావలి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి హాజరయ్యారు. అతిథులకు ఘన స్వాగతం పలికిన నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నుడా విసి సూర్యతేజ అనంతరం నుడా చైర్మన్గా కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, 21 అర్బన్ అథారిటీలు ఉన్నాయన్నారు. పట్టణ జనాభా 34% వృద్ధితో ఎప్పటికప్పుడు పెరుగుతుందన్నారు. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ అనుమతుల్లో ప్రజలకు అనుకూలమైన విధి విధానాలు రూపకల్పన చేస్తుందని, త్వరలోనే ఖరారు చేసి విడుదల చేస్తామన్నారు. సంపద సృష్టి ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని అర్బన్ అథారిటీలకు జాయింట్ కలెక్టర్లను వైస్ చైర్మన్లుగా నియమించామన్నారు. నెల్లూరు నగరానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి రాష్ట్రంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దుటకు తన వంతు కృషి చేస్తానన్నారు. అను నేను కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము 2016 ద్వారా నిర్మితమైన నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నాకు అప్పగించిన పదవిని కర్తవ్యంతో శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 21 అర్బన్ అథారిటీస్ ఉన్నాయి. అర్బన్ అథారిటీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజుకి నెలకి సంవత్సరానికి అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది, అంటే మున్సిపాలిటీస్లో పాపులేషన్ పెరుగుతుంది. 2014-19లో మన రాష్ట్రంలో మున్సిపల్ ఏరియాలో పాపులేషన్ 25% ఉండింది. మన దేశంలో కూడా అంతే. టౌన్లలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, నగర పంచాయతీల్లో ఈ రాష్ట్రంలో అయినా భారతదేశంలో అయినా 25%. ఇప్పుడు 34% అయింది. అంటే 5-6 సంవత్సరాల్లో అది ఒక 6% పెరిగింది. ఇలా 20 పెరుగుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలో 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 14 అర్బన్ అథారిటీస్ని తీసుకొచ్చింది. ఇప్పుడు 21 ఉన్నాయి. ఈరోజు నెల్లూరు తీసుకుంటే మీకు అందరూ తెలుసు, గత 14-19లో అనేక కార్యక్రమాల్ని
నెల్లూరు టౌన్లో చేయడం జరిగింది. అందులో అన్నిటికంటే ముఖ్యంగా దోమల్ని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, స్వచ్ఛమైన వాటర్ సంగం బ్యారేజ్ నుంచి ఇవ్వడానికి 1100 కోట్లతో ఒక ప్రాజెక్ట్ తెచ్చాం. ఆల్మోస్ట్ 85% అండర్గ్రౌండ్ అయిపోయింది. డ్రింకింగ్ వాటర్ అయితే 90% అయిపోయింది. దాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్విరామం చేసి పక్కన పడేసింది. పూర్తిగా వదిలేసింది 5 సంవత్సరాలు. ఆ రోజు లోన్గా తెచ్చాం హట్కో నుంచి. అది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషనే భరించేదిగా తెచ్చాం ఫస్ట్. తర్వాత నెల్లూరు కార్పొరేషన్ భరించలేదు, కట్టలేరు సార్ వాళ్ళ ట్యాక్సులు ముఖ్యమంత్రి గారికి చెప్తే దాన్ని మళ్ళా క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం భరించేదట్టుగా చేశారు. అంటే నెల్లూరు ప్రజలకి పైసా ఖర్చు లేకుండా. అయితే ప్రభుత్వం 2019 తర్వాత 165 కోట్లు నుడాలో మిగిలిపోయింది. ఆ నుడాను తెచ్చుకుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయేది. ఈ 5 సంవత్సరాల్లో దాని జోలికే పోలా వాళ్ళు. గత 5 సంవత్సరాలు నేను ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అడిగి మళ్ళా ఢిల్లీ పోయి అట్టుకోవాళ్ళతో మాట్లాడి దాన్ని మళ్ళీ ఇచ్చేదానికి ఒప్పించా. ఖజానా లేదు, డబ్బులు జనరేట్ చేయాలా. జనరేట్ చేయిందే మున్సిపాలిటీస్ కానీ అర్బన్ అథారిటీస్ కానీ ముందుకు పోవు. ఏం చేయాలా? అందుకని అనేక రాష్ట్రాల్లో స్టడీ చేసి యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నాం. మీ అందరికీ తెలియజేస్తున్నాను. నెల్లూరు ఖచ్చితంగా ఇప్పుడు చంద్రమోహన్ గారు అన్నారు, మా ఇల్లు ఎక్కడంటే వెంటదిబ్బలని చేస్తారు. నేను నిన్నే కమిషనర్ గారితో, అక్కడ సెక్రటరీ గారితో, డైరెక్టర్ గారితో, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీతో నిన్న మీటింగ్ పెట్టాను. జూలై ఎండ్కి అక్కడ ఏమీ ఉండకూడదని యాక్చువల్గా నిన్నే ఆర్డర్ ఇచ్చాను సార్, మీకు చెప్తున్నాను. బహుశా ఈ నెలాఖరానికి పిలిస్తే 14 రోజుల్లో తర్వాత టెండర్ కంప్లీట్ అవుతుంది. బహుశా నెక్స్ట్ మంత్ 25వ తేదీకి దాన్ని స్టార్ట్ చేస్తారు. జూలై ఎండింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ ఇంటికి పోయే దాంట్లో ఉండదని మీకు తెలియజేస్తున్నాను.